అన్న మూవీ సూపర్ అన్న, అదిరిపోయింది. నేను ఆల్రెడీ చూసా, ఇది మళ్ళీ రెండోసారి వెళ్తున్నా. ఇప్పుడు ఇంకోసారి చూద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే నేను అన్ని సినిమాలు బాస్వి ప్రీమియర్ షోలో చూసేస్తా. నేను ప్రీమియర్ షో ఆల్రెడీ వాచ్ చేసాను, రాత్రే వాచ్ చేసా. ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితో వచ్చి మళ్ళీ ఇంకోసారి చూద్దామని మళ్ళీ వచ్చా. అన్న ఆనందంగా ఉన్నానన్న, చాలా హ్యాపీగా ఉన్నా. సక్సెస్ అన్న, మూవీ సూపర్ డూపర్ హిట్. మళ్ళీ మనం వింటేజ్ బాస్ ని మళ్ళీ వీ కెన్ సీ బ్యాక్. నాకు నిజంగా ఆనందం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కళ్ళు విజయవాడ, వైజాగ్, నంద్యాల, నల్గొండ, కర్నూలు, ఎక్కడ ప్రతి దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి సందీప్ అన్న మా బాస్ ని మాకు ఇచ్చామని అంటున్నారు. నిజంగా నాకు అనిపించేది ఏంటంటే, నేను ఇలా చూసుకోవాలనుకున్నా బాస్ ని, అలాగే బాస్ ని నేను చూశాను. నా ఫ్యాన్స్ ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరు కూడా చూస్తున్నారు. అన్నా థ్యాంక్ యూ అన్న, సూపర్ డూపర్ హిట్. ఇంకంతే, నో వర్డ్స్ అన్న, ఒకటే వర్డ్, ఒకటే వర్డ్ అన్న. అందరికి మన మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఒకటే మాట చెప్పాలి, జై చిరంజీవ, జై మెగాస్టార్, అంతే. నో వర్డ్స్ అండి. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్ అది. ప్రతి ఒక్క డాన్సర్, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చిరంజీవి గారితో సెల్ఫీ తీసుకుంటే చాలనుకుంటారు. అలాంటిది అవునవును, ఆయన కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడండి. మెగాస్టార్ గారు ముందు నుంచి కూడా కళాకారుల్ని, కష్టపడే ప్రతి ఒక్కరిని, ఏ మూలలు ఉన్నా, మేము ఎక్కడో రీల్స్ చేసుకున్నా మమ్మల్ని చూసి, మా టాలెంట్ చూసి సందీప్ ఇస్ క్యాపబుల్. నా బాడీ లాంగ్వేజ్ సందీప్ కి బాగా తెలుసు. సో వింటేజ్ చిరంజీవి గారు రావాలంటే సందీప్ కొరియోగ్రఫీ చేయాల్సిందే అని మా మీద పెట్టుకున్న నమ్మకం ఈ రోజు మీ అందరి ఫేసుల్లో, మా అభిమానుల ఫేసుల్లో, మీ మాటల్లో మేము అది ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీద ఫ్యూచర్ లో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఇంకా మంచి మంచి స్టార్స్ కి అది సందీప్, అది మేము కంపోజ్ చేయడము ఒకటైతే, బాస్ గ్రేస్ యాడ్ అయింది చూసారా, దానికి నిజమైన బ్యూటీ బాస్ గ్రేస్ యాడ్ అయ్యాకనే వచ్చింది. సో జై మెగాస్టార్, అంతే. మెగా అభిమానులందరి కోరిక తప్పకుండా, అంత అదృష్టం తప్పకుండా. బాగుంది, ఆయన డాన్స్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. సాంగ్స్ బాగుంది, వెంకటేష్ గారు కూడా బాగున్నారు. చిరంజీవి గారు ఇంతకుముందు ఇటువంటి జానర్ ఎప్పుడు చేయలేదు. సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయండి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా సరే కామెడీ ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా పండించారు. సెంటిమెంట్ ముఖ్యంగా హీరోయిన్ కూడా అమ్మ ఇదివరకు చూసిన సినిమాలకు ఇప్పుడు చాలా తేడా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా, ప్రెట్టీగా బాగుంది. బాగా మ్యాచ్ అయింది పక్కన, చిరంజీవి గారి పక్కన బాగా మ్యాచ్. సూపర్ బ్లాక్ బస్టర్ అండి. పండగ ఇంకా 2 రోజులు ఉండగానే ఇప్పుడు ముష్టాన భోజనం తినిపించారు అనిల్ రావిపూడి గారు. పండగ 2 రోజుల ముందే మన ముష్టాన భోజనం చేసినట్టే. మూవీ చాలా బాగుందండి, మూవీ చాలా బాగుంది. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు మనము. అక్కడ చిరంజీవి గారి యాక్టింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుందండి. అదే అసలు వాళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. అసలు అంటే ఒక ఫ్యాన్ ని హర్ట్ చేయకుండా, ఇంకొకరు ఇద్దరు హీరోస్ కి ఫ్యాన్స్ కి క్లాషెస్ రాకుండా బాగా బ్యాలెన్స్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. వింటేజ్ చిరంజీవి ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ చాలా బాగుంది. అంటే చాలా మంది ఈ మధ్య చిరంజీవి గారు కామెడీ టైం మిస్ అయ్యారని, సీరియస్ మూవీస్ చేస్తున్నారని చెప్పారు కదా, అట్లా లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ కామెడీ ఉందండి మూవీ అయితే. అసలు అందరూ బాగా చేశారండి. యాక్చువల్గా ఇద్దరు బాగా చేశారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరు ఈక్వల్ గా చేశారు. కనిపించారండి, కనిపించారు అన్ని. అవునండి, బాగా చేశారు.
కామెడీ చాలా బాగుంది. ఇంకా అనిల్ రావిపూడి గారి మూవీ అంటే జనరల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా బాగా చేశారండి ఇద్దరు. వెంకటేష్ గారు అయితే ఇంకా చింపేశారు అంతే. ఇంకా మన పేపర్ తెచ్చి చింపేయచ్చు వెంకటేష్ గారి గురించి అడిగితే. అవి కూడా చాలా బాగున్నాయండి, అవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్ ఒకళ్ళ సాంగ్ ఒకళ్ళు రీక్రియేట్ చేసుకుంది కూడా చాలా బాగుందండి. బాగా చేశారండి, ట్రిపుల్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమా అయితే చాలా బాగుందన్నమాట. అసలు ఎవ్వడు కూడా అసలు ఒక్కడు కూడా తగ్గలేనమాట. నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోలేదన్నమాట చూడడానికి, అంత బాగుందన్నమాట. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ అయితే చాలా 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 బాగుందన్నమాట. ఎవరైనా చూడొచ్చు, ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా వెళ్ళి చూడొచ్చు, అండ్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. రెండు కళ్ళు కూడా సరిపోలేదు నిజంగా చూడడానికి. మీరైతే పక్క వెళ్ళి చూడాలి, అసలు ఎన్నిసార్లు చూసినా పర్లేదు అనమాట. నిజంగా అంత బాగుంది. ఇద్దరు డాన్స్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? ఇద్దరు డాన్స్ చేస్తుంటే అసలు ఫుల్ ఊపు వచ్చింది అనమాట అందరికి. చాలా 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 బాగుందన్నమాట. వాళ్ళిద్దరి ఇది ఒక మూవీ కాంబినేషన్ కూడా మళ్ళీ ఇంకోటి ఏమైనా వస్తే చాలా బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో అంటే సాంగ్స్, డాన్స్ అన్ని నచ్చాయి అనమాట. సినిమా అద్భుతంగా ఉంది. సినిమా అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ టు ఎండ్ తీసుకుంటే ఒక సింపుల్ కథ రాసుకొని చిరంజీవి గారు తన పాత సినిమాల్లో గరానా మొగుడు కావచ్చు, లేకపోతే దొంగ మొగుడు కావచ్చు, లేకపోతే కొండవీడి దొంగ కావచ్చు, ఆ సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు అందులో బాగా పండిన పాయింట్స్ తీసుకుని ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకుని దాని మీద కథ రాసుకున్నాడు అంతేనా. ఓకే, రాసుకుని దానిలో వెంకటేష్ని యాడ్ చేశాడు, దానిలో బులిరాజుని యాడ్ చేశాడు. ఇంకా చూడాలంటే పాయింట్ సీడ్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ అని వెబ్ సిరీస్ ఉంది మనకి, మనోజ్ బాజ్పేయి, పెద్ద హిట్ సిరీస్. అందులో స్పై అంటే పెద్ద అంటే బికిని వేసుకున్న అమ్మాయిలు, బోయింగ్ విమానాలు, లేకపోతే స్టన్ గన్స్, అవే కాదు ఇంట్లో కూరలు చేస్తాడు, పెళ్లంతో తిట్లు తింటాడనే సీడ్ ఆ పాయింట్ చాలా క్లిక్ అయింది జనాల్లో. అదే సీడ్ తీసుకొచ్చి మెగాస్టార్ మీద సినిమా ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఆయన మీటర్లో సినిమా వెళ్ళాడు. దాంతో భలే అద్భుతంగా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఒక చిన్న మంచి హిట్ పాయింట్ ని 360 డిగ్రీ ఎంటర్టైనర్ అంటే మన రజనీకాంత్, చిరంజీవి అలాంటి వాళ్ళతో అలాంటి పాయింట్ తీస్తే చాలా అంటే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. సో చిరంజీవి ఈ సినిమాలో అతనికి చిరంజీవి పొటెన్షియల్ ఫుల్ గా ఆడుకోవడానికి మళ్ళీ లాస్ట్ 4-5 ఏళ్ళు ఒక వాల్తేరు వేరే తప్పితే ఇంత మంచి పాత్ ఏ డైరెక్టర్ ఇవ్వలేదు ఆయనకి. ఆ చిరంజీవికి ఆ రేంజ్ లో వదిలేటప్పటికి ఎక్స్ట్రాడినరీగా చేశాడు చిరంజీవి. ప్లస్ వెంకటేష్ కూడా ఈక్వల్ గా అంటే డామినేట్, ఇద్దరు ఈక్వల్ చేశారు. ఒకరికొకరు ర్యాగింగ్ సీన్స్ ఉన్నాయి. ఒకరినొకరు చిరంజీవి పాటలు పాడుతూ వెంకటేష్ చిరంజీవిని ర్యాగింగ్ చేశాడు, వెంకటేష్ పాటలు పాడుతూ చిరంజీవి వెంకటేష్ ర్యాగింగ్ చేశాడు. అలా మ్యూచువల్ ర్యాగింగ్. మెగాస్టారు, మహావీరుడు చిరంజీవి అనే దాన్ని కాస్త వాళ్ళ టీం ఏడిసారి అన్ని ఇలాగ అంటూ ఉంటారు. వెంకటేష్ ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు, పెళ్ళని తిడుతూ ఉంటుంది, అని పిసుక్కుంటూ ఉంటాడు చిరంజీవి. బట్ రియల్ గా యాక్షన్ అవసరమైనప్పుడు ఒక హీరో చూపించాల్సినప్పుడు అద్భుతంగా ఎలివేట్ చేశారు. దాంతో ఆ మీటరు ఓవర్ ఎలివేషన్స్ లేకుండా తగ్గించి పెంచి చేసేటప్పటికి యాక్షన్ ఎపిసోడ్స్ పేలే, కామెడీ ఎపిసోడ్స్ పేలే. రేటింగ్ ఐ థింక్ వీ షుడ్ గివ్ సమ్వేర్ బిట్వీన్ 3.5 to 4.5 చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాడు. కలెక్షన్స్ ఎంత వస్తే మనకు తెలియదు కానీ సంక్రాంతికి వస్తున్నాను క్రాస్ చేస్తున్నారు ఈ సినిమాతో. సినిమా అయితే చాలా బాగా అనిపించింది బ్రో. సినిమాలో చెప్పుకోవడానికి మన ఏం చెప్పాలో కూడా అర్థం కాని విధంగా సినిమా అంత బాగుంది. చిరంజీవి గారి స్టైల్స్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆయన ఎనర్జెటిక్ కానీ అన్నీ బాగున్నాయి. కామెడీ టైమింగ్స్ కానీ, చిరంజీవి గారి సినిమాలు అంటే కామెడీ మినిమం ఉంటుంది. అదేవిధంగా వెంకటేష్ గారి సినిమాలో కూడా అని వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ అండ్ కామెడీ హీరో ఈయన అదేవిధంగా ఇద్దరు కామెడీ టైమింగ్స్ కానీ, ఒకళ్ళ సినిమాకి ఇంకొక స్టెప్లు వేయడం, ఆ డాన్సెస్ కానీ చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంట్రీ అనేది సినిమా హెలికాప్టర్లో ఫ్యామిలీ హీరో ఏంటి మాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి, ఫ్యామిలీ హీరో అండ్ మాస్ ఎంట్రీ ఇచ్చేయండి, మాస్కి బాస్ లాగా ఫ్యామిలీ సైడ్ రాలే అన్న డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయండి. సినిమా రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ 5కి 4.5 to 5 ఇవ్వచ్చు. చాలా బాగుంది. చిరంజీవి గ్రేస్ అసలు తగ్గలేదు. 90s సాంగ్స్ యాడ్ చేశారు, చాలా బాగుంది. అసలు హాల్ అంతా అద్దరిల్లిపోయింది, అందరూ పేపర్స్ ఎగరేయడం, వింటేజ్ లుక్ ఉంది, చాలా బాగుంది. అసలు హీరో అన్న ఫీల్ అసలు కళ్ళు రెప్ప వాల్చడం లేదు, అతనే చూడాలనిపించింది. వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. వాళ్ళిద్దరు స్టెప్స్ అసలు షేర్ స్క్రీనింగ్ అయితే అదిరిపోయింది. ఇద్దరికి ఒకరికొకరు పోటీగా పెర్ఫామ్ చేశారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అసలు నవ్వుతూనే ఉంటాము.
పాటలు చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అంటే ఆ పిల్లలు కూడా ఈజీగా సింగ్ చేసేటట్లు చాలా బాగుందండి. చాలా బాగున్నాయి సినిమా. థ్యాంక్ యూ.